ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేవలం బీజేపీ వాళ్ళ చేతుల్లోనే ఉంది, మోడీ అండ్ అమిత్ షా ఆడిస్తున్నారని చెప్పేసి ఇదివరకు మామూలు అన్నారుగా కాంగ్రెస్, నేను కాంగ్రెస్లో ఉన్న టైంలో కూడా చాలాసార్లు ఈ టాపిక్ వచ్చింది. కాంగ్రెస్ మీద కూడా అభియోగం ఉంది కదా, కాంగ్రెస్ కూడా దర్యాప్తు సంస్థలను తన సొంత జేబు సంస్థలా వాడుకుంది అనేవాడు. అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు అని అనేవాడు. ఇప్పుడు అదే అలిగేషన్ బీజేపీ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ సంస్థలన్నీ మీ చెప్పు చేతల్లో నడుస్తున్నాయని. సో ఒకప్పుడు నాకు జ్ఞాపకం, సుప్రీంకోర్టు మాట అడిగింది సిబిఐ డైరెక్టర్ని, నువ్వు పంజరంలో చిలకవా, అసలు ఏంటి నువ్వు మాట్లాడేది అంటే ఆయన అన్నాడు, అవును నేను పంజరంలో చిలకనే అన్నాడు. సిబిఐ డైరెక్టర్ అన్నాడు అన్నమాట, నేను పంజరంలో చిలకనే అన్నాడు. పెద్దగా వచ్చింది పతాక అక్షరాలతో. ఏ గవర్నమెంట్ అనేది చెప్పను కానీ చెప్తున్నాను నేను. అంటే ఆ విధంగా అధికారంలో ఉన్న పార్టీలు ఆయా దర్యాప్తు సంస్థలు కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పర్పజెస్ కోసం వాడతాయి. అది తప్పు. జనరల్గా వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తుంటారు, అరెస్ట్ చేస్తుంటారు, రైడ్ చేస్తుంటారు, అది ఓకే. కానీ పొలిటికల్ టార్గెట్ కోసం ఒక్కోసారి మిస్యూజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.